గొప్ప ధ్యాన మార్గాన్ని మనకు అందించిన మన గురు పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకి ఒకసారి మరి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి వచ్చానండి. నా పేరు రమేష్. ఈ ధ్యాన పరిచయం మరి 2009లో జరిగింది. 41 రోజులు మన గురువు జగద్గురు సిడి విని నేను ధ్యానం చేశానండి. 41 రోజులు మా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో ధ్యానం చేయకముందే ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని మా షాప్ పక్కన ఒక 20 షాపుల వాళ్ళకి మరి చెప్పి ఫ్రెండ్స్కి ధ్యానం చేద్దాం పొద్దున్నే 5ంటికి అని చెప్పేసి మా కిరాణా షాపులు, ఆటోమొబైల్ షాపులు అవి ఉంటే వాళ్ళందరినీ పిలిచి 5 o'clockకి నా ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి ఇన్స్టిట్యూట్లో చైర్స్ ఉన్నాయన్నమాట. చక్కటి మరి అగరబత్తులు ముట్టించి వాళ్ళతోనండి నేను ధ్యానం చేయకముందే వాళ్ళందరినీ పిలిచి 5 o'clock అనమాట కూర్చోబెట్టి మరి ఆ 20 మందితో కలిసి ధ్యానం చేశానండి. మరి ఎప్పుడైతే మరి ఆ 41 రోజులు ధ్యానం చేసిన తర్వాత నాకు ఎంతో ఆత్మానందం అండి, బ్రహ్మానందం పొందాను. మరి నాతో పాటు ఎవరైతే 20 మంది చేశారో వాళ్ళు ధ్యానం మానేశారు. కానీ నేను అప్పటి నుంచి మరి ధ్యానం మానేయలేదు. అప్పటి నుంచి మరి ధ్యానం అసలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇల్లందులో అప్పటి వరకు ఎవరైతే ధ్యాన మార్గంలో ఉన్నారో వాళ్ళనమాట మా ధ్యాన మిత్రులను కలవటం అప్పటి నుంచే నా ధ్యాన ప్రయాణం అండి. నేను చేస్తున్నమాట నా వృత్తి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అండి. అందరికీ కూడా కంప్యూటర్ నేర్పిస్తున్నమాట. దాంతోపాటు అప్పటి నుంచి ఈ ధ్యాన సేవ అండి, ధ్యాన కార్యక్రమం, ధ్యానం ప్రతి ఒక్కరికి అందించాలని ఆ మిత్రులను కలవటం, వాళ్ళతో పాటు మరి ఇల్లందులో ఒక ధ్యానాశ్రమం కావాలని చెప్పి మేము ప్రయత్నం చేయటం. ఇల్లందులో అండి మరి 30x30 ఒక ధ్యాన పిరమిడ్ అనమాట. 10 ఎకరాల ప్లేస్లో 10 ఎకరాల ప్లేస్ మరి ఒక MBBS డాక్టర్ గారికి మేము ధ్యానం నేర్పిస్తే ఆ డాక్టర్ గారు చెప్పారండి మీకు ఏం కావాలని చెప్పేసి, మాకు పిరమిడ్ కట్టుకోవడానికి ప్లేస్ కావాలని చెప్పామన్నమాట. పిరమిడ్కి స్థలం ఇస్తే చాలు మేడం గారు అని చెప్పాము. మరి ఆ మేడం గారు ప్లేస్ ఇచ్చారు, 10 ఎకరాల ప్లేస్ అనమాట. అప్పుడు ట్రస్ట్ ఏర్పాటు చేసి మరి మనకి ఇల్లందులో ఒక ధ్యానాశ్రమం ఉందండి. దాంట్లో మరి 30x30 పిరమిడ్ కట్టి పత్రిసారికి చూపించాం ఫస్ట్ ప్లేస్. ఇక్కడ హైదరాబాద్లో మరి సార్ని కలిసాం ఫస్ట్ ప్లేస్ వచ్చినప్పుడు. ఇలా సార్ ఇట్లా ప్లేస్ వచ్చింది సార్ మరి అంటే వీడియో తీసుకొని వెళ్ళాం సెల్ ఫోన్లో. మరి సార్కి ఫస్ట్ ఏం చెప్తామని చెప్పేసి సార్ అడిగారు అన్నమాట, వీడియో ఉందని చెప్పేసి. ఆ వీడియో చూసి ఓకే బాగుందని చెప్పారన్నమాట. ముందుకు వెళ్ళొచ్చు ఏమిటనమాట, గోహెడ్ అని చెప్పేసి సార్ ఫస్ట్ మరి సార్ చెప్పారనే ఉద్దేశంతో వచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి జిల్లా మొత్తం కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు డివైడ్ అయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఖమ్మం జిల్లా మొత్తం నుంచి మరి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక పిరమిడ్ కట్టడం. పిరమిడ్ తర్వాత మరి అకామిడేషన్ కోసమని ఒక పెద్ద బిల్డింగ్ అనమాట కట్టించామండి. అక్కడ నుంచి మరి ధ్యాన కార్యక్రమాలు చేస్తున్నమాట. సారు ఏది చెప్తాండి ధ్యానం గురించి అనమాట. మరి మనకు తెలుసు మరి సార్ మరి 30 సంవత్సరాలు అందరికీ ప్రపంచం మొత్తం మరి అప్పుడు బుద్ధుడు ఏం చేశాడో ఏంటో మనకు తెలీదు, కానీ మనం పత్రిజీ చేసింది ఏంటో మనకు తెలుసు. మరి 30 సంవత్సరాలు మరి ఆయన ధ్యాన ప్రసారం చేసి ఇంతమందిని మనకి లక్షల మందిని, కోట్ల మందిని శాఖలుగా మార్చి PSSM అంటే తెలుసు మనకి, ఆధ్యాత్మిక సంస్థలు ఎన్నో ఉన్నాయి. శాకారం గురించి మరి ఇంత గట్టిగా చెప్పిన గురువు ఎవరికి లేరు, మన పత్రిజీ తప్ప. మన పత్రిజీ మరి మన గురువు గారు ఏంటి పరమ గురువు మండలండి. అక్కడ మరి శాకారం గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా కనపడితే మన గురువు గారు కనిపించారు వాళ్ళకి. అక్కడ శంబాలలో మరి మన గురువు గారు కనిపించి వాళ్ళు పంపించారు మన గురువు గారిని. ఆ విషయం అందరికీ తెలిసి ఉంటుంది. మరి అంత గురువు మార్గంలోకి మనం వచ్చాం. మరి మనం ధ్యానం చేస్తున్నాం అంటేనే చాలా ధ్యాన మార్గంలోకి వచ్చామంటే గొప్ప విషయం. ఎన్నో జన్మల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం అంటేనే ఇప్పుడు ఈ జన్మలో మరి శాకారిగా మారాం, ధ్యానం చేస్తున్నాం. అది మనం తెలుసుకోవాలి. మరి సార్ మరి తెలుసు మీకు, అమెరికా వెళ్ళి ధ్యానం చెప్పాలని ఒక 6 నెలలు వెళ్ళారు. స్వామి వివేకానందలా కానీ ఇంకొకరిలా కానీ 100 మందితో 1000 మందితో వాళ్ళు అమెరికాలో ఏర్పాటు చేయలేదు సభలు. ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళి మన ధ్యానం మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి 10 మందికి 5 మందికి ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పి అలా వచ్చారన్నమాట. సార్ మరి హైదరాబాద్ ధ్యాన జ్యోతి ఆఫీస్కి వచ్చారండి. వస్తే మీ అందరం ఖమ్మం వాళ్ళు అనుమందరూ వస్తారు, మరి మీ అందరూ వెళ్ళామన్నమాట. సార్కి అప్పుడు అనిపించింది అనమాట, మన లక్ష్యం ఏంటండి ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార జగత్తు. మరి ఇవి నేను చేయాలంటే 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అనమాట. మరి ఇది ప్రతి ఒక్కరికి ప్రపంచంలో అందించాలంటే మనకు డిజిటల్కి వెళ్ళాలి. డిజిటల్కి వెళ్తే మనం వెళ్ళగలమని చెప్పి అప్పుడు PMC థాట్ వచ్చింది సార్కి. మరి కరోనా టైంలో, కోవిడ్ టైంలో మరి 1 month టైంలో మనకి ఎమ్మటే మరి సారీ చెప్తే మరి దాంట్లో హనుమంతరాజు గారికి ఎమ్మటే ఢిల్లీ వాళ్ళతో మాట్లాడితే ఒక ఛానల్ ఉందని ఎమ్మటే తెలిసిపోవడం. మరి అది పెట్టుకోవాలంటే మనకి ఒక 30 కోట్లు కావాలి 1 month లోపు. మన సార్ గురించి తెలుసు, జేబులో ఒక పైస ఉండదు సార్ దగ్గర.
సెల్ ఫోన్ ఉండదు. ఇంత ప్రపంచాన్ని మరి ధ్యాన ప్రపంచాన్ని సృష్టించారు. మరి ఆ 30 రోజుల్లో మనకి పిఎంసి ఛానల్ కావాలంటే తెలుసు 25 డేస్లో అనమాట మనకి 25 కోట్లు 26 కోట్లు దగ్గర 25 crores వచ్చినాయండి మనకి. అది అలాంటి మనం పిఎంసి దాని ద్వారా పెట్టుకున్నామండి. 25 డేస్లో అనమాట. జస్ట్ మన అచీవ్ ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ పెట్టుకున్నామో మరి అంత అమౌంట్ వచ్చింది. పిఎంసి పెట్టుకున్నాం. మరి సార్ చెప్పినట్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పిఎంసి పెట్టినప్పుడు కూడా అండి దానికోసం నేను పిఎస్సిలో ఏవైతే విభాగాలు ఉన్నాయో ప్రతి విభాగంలో నేను వర్క్ చేస్తానండి. నా ఇన్స్టిట్యూట్ నేను చూసుకుంటాను అనమాట. పిరమిడ్ సేవాదళ కావచ్చు, లేకపోతే ఇప్పుడు పిఎంసి కావచ్చు, ఓకేనా, ఇంకేదైనా కావచ్చు అనమాట. సేవ అంటే కంపల్సరీ సార్ అంత చేస్తున్నారు, మనం ఎంత చేయాలి, దాంట్లో నా భాగస్వామ్యం ఏంటి. పిఎంసి వేరు, పిరమిడ్ సేవాదళ వేరు, అలా నేను అనుకోనండి. మన సీనియర్ మాస్టర్స్ కొంతమంది చూస్తున్నాం, ధ్యానం చేసేవాళ్ళు కొంతమంది చూస్తున్నాం. నేను పిరమిడ్ సేవాదళలో జాయిన్ కాలేదంటారు, పిఎంసి వేరు అంటారు. ఇక్కడ మనం చూసేవాళ్ళు అంబాసిడర్స్ అండి, మీరు కాదు, లైవ్లో వినేవాళ్ళు కావచ్చు అనమాట. అంతా ఒకటేనండి. సార్ ఇచ్చిన ఇవన్నీ కూడా పిఎంసి కూడా సార్ ఇచ్చిందనమాట, పిరమిడ్ సేవాదళ కూడా సార్ పెట్టిందనమాట. ఎందుకంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం మూడింటితో పాటు సార్ చెప్పింది సేవ అనమాట. అంతకన్నా గొప్పది ఇంకేం లేదు. అది హైయెస్ట్ హై లెవెల్. అది మళ్ళీ ప్లస్ ఏంటి, ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాం, మనం మాధవ సేవ చేస్తున్నాం. అందుకని మన కార్యక్రమాలు ఏమైనా ఉంటే, మన అవసరం ఉంటే మన బాధ్యత అండి కంపల్సరీ. ఇప్పుడు కడతాలు ఉంది, ఇప్పుడు ఉగాది ఉత్సవాలు, ఇప్పుడు వశిష్ఠ గౌతమి దగ్గరకు వస్తుంది 24th నుంచి. దాంట్లో మన సేవ మనం చేసుకోవాలండి. స్వచ్ఛందంగా ముందుకు రావాలి, మేము చేస్తామని. అది సార్ ఇచ్చిందే మనకి. మనకి పిఎస్ఎస్ఎంలో 2 కళ్ళ లాంటి ఏంటి పిరమిడ్ సేవాదాలు, ఇంకోటి పిఎంసి అండి. మరి ఆ పిఎంసి మరి పెట్టుకున్నాం. మరి ఆ పెట్టుకున్నప్పుడు షేర్లో అప్పుడు వర్క్ చేస్తున్నాం, గొప్పగా అనమాట. పెట్టుకున్నాం, ఛానల్ పెట్టుకున్నాం. మరి ఎప్పుడైతే మరి ఒక మొక్క పెట్టుకున్నప్పుడు దానికి నీరు పోయాలి, నీళ్లు దాన్ని పోషించాలి, అప్పుడే వెతికి మరి ఆ ఫలాలు ఇస్తారనమాట. పిఎంసి పెట్టుకున్నాం, మరి దాన్ని మెయింటైన్ చేయాలి. పిఎంసి పెట్టింది ఎవరు? మనమే పెట్టుకుంది, దానం చేసే వాళ్ళమే, షేర్ హోల్డర్స్. మరి ఆ పిఎంసిని పోషించేది మనము, పిఎంసి అంబాసిడర్స్. మనకందరికీ ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుందాం. మరి మన గురువు, ఆ జగద్గురు లక్ష్యం ఏదైతే ఉందో దాంట్లో మనము భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా మరి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దివి నుంచి భూకి వచ్చిన మరి గ్రేట్ మాస్టర్స్ అని చెప్పారు. మనకి ప్రతి ఒక్కళ్ళు అలా అనుకోవాలండి. మరి నేను దీంట్లో అంబాసిడర్స్ చెప్పండి శ్రీశైలంలో పెట్టారు. ఫస్ట్ పిఎంసి గురించి మరి ముందుకు తీసుకెళ్లాలంటే హైదరాబాద్లో ఫస్ట్ మీటింగ్ మన పిఎంసి ఆఫీస్లో జరిగింది. ఫస్ట్ దానికి నేను వెళ్ళలేకపోయానమాట. సెకండ్ది శ్రీశైలంలో జరిగిందనమాట. అప్పుడు అనౌన్స్ చేశారు, పిఎంసిని మనము పోషించాలంటే బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ కావాలని చెప్పేసి. అప్పుడే నిర్ణయం తీసుకున్నామండి, హనుమంతరావు గారు నేనమాట. అంబాసిడర్గా జాయిన్ అవుతామని చెప్పేసి అప్పుడే ఫామ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు BAM 9 నడుస్తుంది. నేను చెప్పేసి సెకండ్ గురించి అనమాట. మేము అంబాసిడర్గా జాయినింగ్ కాట కాదండి. ఇప్పుడు మన పాలన్స్ హనుమంతరావు గారు పిఎంసి అంబాసిడర్స్ దగ్గర సుమారుగా నాకు తెలుసు అనమాట ఒక 50 మందిని 60 మందిని జాయిన్ చేశారండి. మరి అంబాసిడర్స్గా, పిఎంసి అంబాసిడర్స్గా ఎక్కడ తెలిస్తే అక్కడ అనమాట. ఏ జిల్లాలో మాస్టర్ తెలిస్తే ఆ మాస్టర్ అనమాట. పిఎంసికి మనం వర్క్ చేయాలి, పిఎంసిని తీసుకెళ్ళాలి, సార్ లక్ష్యం మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మరి ఆ గురువు లక్ష్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలంటే పిఎంసి తెలుసు మనకి. పత్రిక సార్ మన గురువు గారు చెప్పారండి, నేను 30 సంవత్సరాలు చేసింది, పిఎంసి 3 సంవత్సరాలు చేసిందని చెప్పారు. మన గురువు గారు చెప్పారు. నేను 30 సంవత్సరాల నుంచి ఏదైతే చేశానో అది మనం పిఎంసి పెట్టుకున్న తర్వాత అంతమంది ధ్యానం తయారయ్యారు, అంతమంది శాఖలుగా మారారు. ఎప్పుడు పిఎంసి యూట్యూబ్ ఛానల్, అప్పుడు శాటిలైట్ అయినప్పుడు కాదు సార్ చెప్పింది. ఇప్పుడు పిఎంసి శాటిలైట్ ఛానల్ ఉంది, పిఎంసి హిందీ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ 12 ఉన్నాయి. ఇప్పుడు పిఎంసి గురించి మనకి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి తెలుసు, వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా ఉందన్నమాట. కానీ ఆధ్యాత్మిక ఛానల్ పెట్టుకోలేకపోయారు. కానీ మన దగ్గర ₹1 లేకపోయినా మనం పెట్టుకున్నాం. మనం అది మన గురువు, మన పిఎస్ఎస్ఎం అంటే ఓకేనా. మరి అంత గొప్ప మార్గంలోకి వచ్చాం. మరి దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన భుజస్థానాలు వేసుకొని మనం మరి సార్ లక్ష్యమే మన లక్ష్యం అనుకొని ప్రతి ఒక్కటి కూడా మన పిఎస్ఎస్ మనమంతా మనం సంసారంలో నిర్వహణ పొందాలి. మనం ఏమీ మానుకోనక్కర్లేదన్నమాట. నేను చెప్పాను కదా, దీనిలోకి వచ్చినంత మరి అప్పటి వరకు నాకు ఎన్నో ఆలోచనలు ఉండేవి, అవన్నీ పటాపించలు అయిపోయినాయి ధ్యానం చేసిన తర్వాత.
అందుకోసం దీంట్లోకి వచ్చానమాట. దీంట్లో నా వంతు నేను చేయాలని చెప్పేసి మరి థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఓకేనా? థ్యాంక్ యూ.